అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలన్నింటిలోకి రాణి అని పేర్కొన్నది ఎవరు? పాల్ శామ్యూల్సన్. ఎకనామిక్స్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? గ్రీకు. ఆడమ్ స్మిత్ తన ప్రసిద్ధ గ్రంథమైన దేశాల సంపదను ఏ సంవత్సరం ప్రచురించారు? 1776. 1932లో అర్థశాస్త్రానికి కొరత నిర్వచనాన్ని అందించిన అర్థశాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈస్ సి. లయోనెల్ రాబిన్స్. కింది వాటిలో ఆర్థిక వ్యవస్థ యొక్క 3 ప్రాథమిక సమస్యలలో భాగం కానిది ఏది? సి. ఎక్కడ ఉత్పత్తి చేయాలి అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం కాదు. ఏమి ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలి అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క భాగం. 1933లో అర్థశాస్త్రాన్ని సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలుగా విభజించినది ఎవరు? ఆన్సర్ ఈస్ బి. రాగ్నర్ ప్రెస్. మైక్రో అనే పదం ఏ గ్రీకు పదం నుండి పుట్టినది? ఆన్సర్ ఈస్ సి. మైక్రోస్. క్వశ్చన్ నెంబర్ 3. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంకేమని కూడా అంటారు? ధరల సిద్ధాంతం. కింది వాటిలో స్థూల అర్థశాస్త్రం పరిధిలోకి వచ్చేది ఏది? జాతీయ ఆదాయం. స్థూల అర్థశాస్త్రానికి ఉన్న మరొక పేరు ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. సూక్ష్మ అర్థశాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్. స్థూల అర్థశాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరు? జేఎం కీన్స్. స్థూల అర్థశాస్త్రం దేనిని పరిశీలిస్తుంది? సమిష్టి మొత్తాలను. ఒక నిర్దిష్ట కంపెనీ లేదా ఫ్యాక్టరీ తన ఉద్యోగుల జీతాలను పెంచాలని నిర్ణయించుకుంటే ఆ అధ్యయనం ఏ అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంది? సూక్ష్మ అర్థశాస్త్రం. మానవుని కోరికలు అపరిమితం, కానీ వాటిని తీర్చే వనరులు పరిమితం. ఈ రెండింటికి మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో తలెత్తే మూల సమస్య ఏమిటి? కొరత మరియు ఎంపిక సమస్య. దేశంలో మొత్తం నిరుద్యోగ నిర్మూలన, ద్రవ్యోల్బణం అదుపు లేదా జాతీయ ఆదాయ వృద్ధి గురించి విశ్లేషించేటప్పుడు మనం ఏ అర్థశాస్త్రాన్ని ఉపయోగిస్తాం? స్థూల అర్థశాస్త్రం. క్రింది వాటిలో ఆదాయ మరియు ఉద్యోగిత సిద్ధాంతం అని దేనికి పేరు? స్థూల అర్థశాస్త్రం. ప్రభుత్వం మన బడ్జెట్లో ఆసుపత్రులు కట్టాలా లేదా పాఠశాలలు నిర్మించాలా అని నిర్ణయించుకోవాల్సి వస్తే అది ఏ ప్రాథమిక ఆర్థిక సమస్య కిందికి వస్తుంది? ఏమి ఉత్పత్తి చేయాలి? కింది వాటిలో కేవలం ఉపయోగ విలువ మాత్రమే ఉండి వినిమయ విలువ లేనివి ఏవి? ఉచిత వస్తువులు. ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారం ఉత్పత్తి కారకాలు ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? 2 రకాలుగా, శ్రమ మరియు మూలధనం. బాటకం, వేతనం, వడ్డీ మరియు లాభాల రూపంలో ప్రతిఫలాలను పంచడాన్ని ఏ ఆర్థిక ప్రక్రియ అంటారు? పంపిణీ. గాలి, వెలుతురు వంటి ఉచిత వస్తువులను జాతీయ ఆదాయంలో ఎందుకు భాగం చేయరు? వాటికి ధర కలిగి ఉండదు. ఉత్పత్తి కారకాల్లో ఒకటైన మూలధనానికి చెల్లించే సరైన ప్రతిఫలం వడ్డీ. కింది వాటిలో ఆర్థిక వస్తువుల యొక్క ముఖ్య లక్షణం ఏది? సప్లై కంటే డిమాండ్ అధికం. ఉత్పత్తిదారుడు చేసిన ఉత్పత్తిని వినియోగదారునికి ద్రవ్య రూపంలో అందించే ప్రక్రియను ఏమంటారు? వినిమయం. ఆధునిక ఆర్థిక వర్గీకరణ ప్రకారం భూమి అనేది ఏ కారకం యొక్క రూపాంతరంగా పరిగణించబడుతుంది? మూలధనం. మానవుని కోరికలను తీర్చుకోవడానికి వస్తువులను వినియోగించడాన్ని ఏమంటారు? వినియోగం.
కింది వాటిలో ఆర్థిక వస్తువు కానిది ఏది? వెలుతురు, సన్లైట్. ద్వంద్వ గణనను నివారించడానికి జాతీయ ఆదాయ లెక్కల్లో వేటి విలువలను తీసుకోరు? మధ్యస్థ వస్తువులు. ఒక రైతు వరిని తదుపరి పంట కోసం విత్తనంగా వాడితే అది ఏ రకమైన వస్తువు కిందకి వస్తుంది? ఉత్పాదక లేదా మూలధన వస్తువు. సంపద అనేది ఒక నిల్వ భావన అయితే ఆదాయం అనేది ఒక ప్రవాహం. అర్థశాస్త్రంలో ప్రయోజనము అనే భావనను మొదట ప్రవేశపెట్టినది ఎవరు? బెంతామ్. ఒక చెక్క దొంగను కుర్చీగా మార్చినప్పుడు లభించే ప్రయోజనాన్ని ఏమంటారు? ఆకార ప్రయోజనం. నదిలో ఉన్న ఇసుకను భవన నిర్మాణాల కోసం పట్టణానికి చేర్చడం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది? స్థాన ప్రయోజనం. మామిడికాయలను నిల్వ చేసి తర్వాత కాలంలో ఆవశ్యకతను బట్టి అమ్మడం ద్వారా లభించే ప్రయోజనం కాల ప్రయోజనం. వైద్యులు, ఉపాధ్యాయులు మరియు న్యాయవాదులు అందించే సేవల ద్వారా లభించే ప్రయోజనం ఏది? సేవల ప్రయోజనం. ప్రయోజనాన్ని సంఖ్యల రూపంలో కొలవవచ్చనే కార్డినల్ ప్రయోజనం ఆధారంగా రూపొందించబడిన సిద్ధాంతం ఏది? క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. ప్రయోజనం ఒక మానసిక భావన కాబట్టి దాన్ని సంఖ్యల్లో కొలవలేము, కేవలం పోల్చగలము అని తెలిపే ఆర్డినల్ ప్రయోజనాన్ని విశ్లేషించిన ఆర్థికవేత్త ఎవరు? జె.ఆర్. హిక్స్. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అనేది ఏ ప్రయోజన భావనపై ఆధారపడి ఉంటుంది? ఆర్డినల్ ప్రయోజనము. కొద్ది కాలం మాత్రమే నిల్వ ఉండి త్వరగా పాడైపోయే పూలు, పాలు, ఆకుకూరల వంటి వస్తువులను ఏమంటారు? నశ్వర వస్తువులు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే సిమెంటు, ఇటుకలు మరియు స్టీల్ వంటివి ఏ రకమైన వస్తువులకు ఉదాహరణ? మధ్యస్థ వస్తువులు. ఇళ్లలో సుదీర్ఘకాలం పాటు ఉపయోగించే టెలివిజన్ లేదా కంప్యూటర్ ఏ వర్గీకరణ కిందికి వస్తాయి? మన్నికగల వినియోగ వస్తువులు. మానవుని కోరికలను సంతృప్తిపరిచే వస్తు సేవల శక్తిని లేదా గుణాన్ని ఏమంటారు? ప్రయోజనం. కాఫీ ధర పెరిగినప్పుడు టీ డిమాండ్ పెరుగుతుంది. కాఫీ మరియు టీ ఏ రకమైన వస్తువులు? ప్రత్యామ్నాయ వస్తువులు. కారు ధర పెరిగితే పెట్రోల్ డిమాండ్ తగ్గుతుంది. ఈ విధమైన సంబంధం ఏ వస్తువులలో కనిపిస్తుంది? పూరక వస్తువులు. వినియోగదారుని ఆదాయం పెరిగినప్పుడు నాసిరకం వస్తువుల డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ధరలో 1% మార్పు వచ్చినప్పుడు డిమాండ్లో కూడా సరిగ్గా 1% మార్పు వస్తే దానిని ఏమంటారు? ఏకత్వ వ్యాకోచ డిమాండ్. అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండి సజాతీయమైన వస్తువులను ఒకే ధర వద్ద విక్రయించే మార్కెట్ను ఏమంటారు? సంపూర్ణ పోటీ మార్కెట్. సంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థలో వస్తువు ధరను ఎవరు లేదా ఏది నిర్ణయిస్తుంది? మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లైలు కలిపి. సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లేకుండా ధరపై పూర్తి నియంత్రణ కలిగి ఉండి ఒకే ఒక అమ్మకందారుడు ఉండే మార్కెట్ను ఏమంటారు? ఏకస్వామ్యం. ఇండియన్ రైల్వేలు, ఆర్బీఐ కరెన్సీ ముద్రణ అధికారాలు ఏ మార్కెట్ రకానికి నిదర్శనాలు? ఏకస్వామ్యం. మార్కెట్లో కేవలం 2 అమ్మకందారులు మాత్రమే ఉంటే ఆ మార్కెట్ను ఏమంటారు? ద్విస్వామ్యం. ధరల స్థిరత్వం కారణంగా కింక్ డిమాండ్ రేఖ ఏర్పడటం అనేది ఏ మార్కెట్ యొక్క ముఖ్య లక్షణం? పరిమిత స్వామ్యం. ఒక దేశం యొక్క ఆర్థిక కార్యకలాపాలను స్థూలంగా ఎన్ని ప్రధాన రంగాలుగా విభజిస్తారు? 3 రంగాలుగా. గనులు, వ్యవసాయం, అడవులు మరియు చేపల పెంపకం వంటి కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం కిందికి వస్తాయి? ప్రాథమిక రంగం. క్రింది వాటిలో ఏ రంగాన్ని సేవా రంగం అని కూడా పిలుస్తారు? తృతీయ రంగం. మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్ వంటి నీటి సరఫరా ఏ రంగానికి చెందిన భాగాలు? ద్వితీయ రంగం. మేధో లేదా విజ్ఞాన ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు, సమాచార, సాంకేతికత, పరిశోధన మరియు అభివృద్ధి ఏ రంగం పరిధిలోకి వస్తాయి? చతుర్థ రంగం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కార్యకలాపాలు
ఏ విభాగానికి చెందుతాయి? పంచమ రంగం. పాఠ్యాంశం ప్రకారం పెట్టుబడి మరియు ఉత్పత్తి ఆధారంగా ముఖ్యంగా ఎన్ని రకాల ఆర్థిక వ్యవస్థలు కనిపిస్తున్నాయి? 3 రకాలు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అత్యుత్తమ ఉదాహరణగా పేర్కొనబడిన దేశం ఇండియా. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు రెండూ కలిసి పనిచేసే ఆర్థిక వ్యవస్థను ఏమంటారు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావ దశ 1944 నుండి 45లలో జాతీయ ప్రణాళికను మొదట అమలుపరిచిన దేశం ఏది? ఫ్రాన్స్. స్థూల అర్థశాస్త్ర వైరుధ్యాలలో ఒకటైన పొదుపు వైరుధ్యం అనే భావనను వృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరు? జేఎం కిన్స్. పొదుపు వైరుధ్యం ప్రకారం ఆర్థిక మాంద్యం సమయంలో అందరూ పొదుపు పెంచితే ఆర్థిక వ్యవస్థలో జరిగే పర్యవసానం ఏమిటి? వినియోగం తగ్గి సమిష్టి డిమాండ్ మరియు వృద్ధి తగ్గుతాయి.